హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6C నుండి సెకండ్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి మిగతా 2 క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ 0 > a b π/4 sin of a plus b equal 24/25 cos of a minus b equal to 4/5. సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a అన్నాడు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏబీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 0 నుంచి 5/4 మధ్యలో ఉన్నాయి. అలానే సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 24/25 అయితే కాస్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 4/5 అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని, tan 2a అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ సైన్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 24/25. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ అనేది ఏంటి, a ప్లస్ b. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ యాంగిల్ తీసుకుందాం, a ప్లస్ b. సో సైన్ ఆఫ్ a ప్లస్ b అన్నాం. సో సైన్ ఆఫ్ a ప్లస్ b అంటే XYZ తీసుకుందాం ట్రయాంగిల్. సో a ప్లస్ b అంటే సైన్ ఆఫ్ a ప్లస్ b అంటే ఆపోజిట్ సైడ్ కదా. సో a ప్లస్ bకి ఆపోజిట్ ఉండేది 24, ఈ 25 అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని కనుక్కుందాం. సో XZ² ఈక్వల్ టు XY² ప్లస్ YZ², అంతే కదా. సో XZ వాల్యూ ఎంత, 25 ఈక్వల్ టు XY² అంటే 24² ప్లస్ YZ². సో 25² అంటే ఎంత, 625 ఈక్వల్ టు 24² అంటే 576 ప్లస్ YZ². సో 576ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది, -576 అవుతుంది ఈక్వల్ టు YZ². సో దట్ ఈక్వల్ 49 వస్తుంది. 625ని 576 నుండి మైనస్ చేస్తే 49 వస్తుంది. సో YZ². దేర్ఫోర్ YZ ఈక్వల్ టు ఏమవుతుంది, √49. సో √49 వాల్యూ ఎంత, 7. ఓకేనా. సో YZ అంటే ఈ వాల్యూ. ఇప్పుడు ఇది సైన్ ఆఫ్ a ప్లస్ b. మరి tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఆఫ్ a ప్లస్ b అంటే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏముంది, a ప్లస్ bకి 24 కదా. సో 24 బై అడ్జసెంట్ సైడ్ YZ కదా, అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత వచ్చింది, 7. సో tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు ఎంత వచ్చింది, 24/7. సో నెక్స్ట్ a మైనస్ bలో కూడా కనుక్కుందాం. యాంగిల్ వచ్చేసి a మైనస్ b. ఓకేనా. సో ఇక్కడ కాస్ ఆఫ్ a మైనస్ b అన్నాం. సో కాస్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 4/5. సో కాస్ థీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్. ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, 4/5. సో నెక్స్ట్ ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. మళ్ళీ సేమ్ ఫార్ములా, XZ² ఈక్వల్ టు XY² ప్లస్ YZ². XZ అంటే 5² ఈక్వల్ టు XY² ప్లస్ YZ అంటే 4². 5² అంటే 25 ప్లస్ 4² అంటే 16. ఈ 16 ఇక్కడ సైడ్ తీసుకొస్తే -16 అవుతుంది, XY². సో XY² ఈక్వల్ 25 - 16 అంటే ఎంత వస్తుంది, 9. సో దట్ ఈక్వల్ XY ఈక్వల్ ఏమవుతుంది, √9. దట్ వాల్యూ ఇస్ 3 వస్తుంది. XY ఈక్వల్ ఎంత, 3. సో ఇప్పుడు ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ tan ఆఫ్ a మైనస్ b తీసుకుందాం. సో tan ఆఫ్ a మైనస్ b ఈక్వల్ ఏమవుతుంది, అప్పుడు tan ఆఫ్ a మైనస్ b అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే 3, అడ్జసెంట్ సైడ్ అంటే 4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, tan 2a కనుక్కోవాలి, అంతే కదా. సో tan 2aని మనం ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. 2a ఉంది. సో 2aని ఏమని రాసుకోవచ్చు మనం, a ప్లస్ b ప్లస్ a మైనస్ b అని రాయొచ్చా. 2aని a ప్లస్ b ప్లస్ a మైనస్ b అని రాయొచ్చు కదా. ఈ ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ a అంటే 2aనే మిగులుతుంది కదా. సో అందుకని 2aని a ప్లస్ b ప్లస్ a మైనస్ b అని రాసా. నెక్స్ట్ ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కూడా tan అప్లై చేద్దాం. ఓకేనా. ఎందుకంటే tanని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ కూడా tan అప్లై చేస్తే tan 2a ఈక్వల్ ఏమవుతుంది, tan ఆఫ్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, tan ఆఫ్ a ప్లస్ b ఫామ్లో ఉంది. ఓకేనా. సో tan ఆఫ్ a ప్లస్ b ఫామ్లో ఉంటే ఈ a ప్లస్ b అనేది a, ఇది b అవుతే, సో tan ఆఫ్ a ప్లస్ bకి ఫార్ములా ఏంటి, tan a ప్లస్ tan b బై
1 మైనస్ tan A. ఏ ప్లస్లో ఏ ప్లస్ బి కదా, సో tan A నెక్స్ట్ tan B అంటే A మైనస్ బి. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ అప్లై చేద్దాం. సో tan ఆఫ్ A ప్లస్ బి, tan ఆఫ్ A ప్లస్ బి ఎంత వచ్చింది మనకి 24/7 కదా, సో అది ఇక్కడ రాద్దాం 24/7 ప్లస్ tan ఆఫ్ A మైనస్ బి ఎంత వచ్చింది 3/4 మైనస్ tan ఆఫ్ A ప్లస్ బి అంటే 24/7, A మైనస్ బి అంటే 3/4. సో నెక్స్ట్, సో ఇక్కడ 7 4s 28. ఓకే, సో 28 వస్తుంది, ఎల్సిఎం 28 వస్తుంది. ఇక్కడ 4తో మల్టిప్లై చేద్దాం, ఇక్కడ 7తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా, సో 4 × 24, 24 × 4 ప్లస్ 7 × 3 బై ఇక్కడ చూడండి 4 1s 4 6s క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో 1 మైనస్ 6 3s 18, 18/7 వస్తుంది. సో నెక్స్ట్ 24 × 4 96 ప్లస్ 7 3s 21/28 బై 7 మైనస్ 18/7. ఓకేనా, సో నెక్స్ట్ 96కి 21 యాడ్ చేస్తే 6 + 1 7 అవుతుంది, 9 + 2 is 11/28 ఇంటూ ఇది పైకి వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా, సో 7 అనేది పైకి వస్తుంది, 7 మైనస్ 18 అంటే ఎంత -9 కదా, సో అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో 7 1s 7 4s. ఓకేనా, సో 18 - 7 అంటే 11 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకేం మిగిలింది, దట్ ఈక్వల్ టు -117 × 1 అంటే 117, 11 × 4 అంటే ఎంత 44. సో tan 2A ఈక్వల్ టు ఎంత వచ్చింది -117/44 వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, ఇఫ్ A + B, A ఆర్ అక్యూట్ యాంగిల్స్, A + B అండ్ AR అనేవి ఇక్కడ ఏంటి అక్యూట్ యాంగిల్స్ అన్నాడు. ఇఫ్ సైన్ ఆఫ్ A + B ఈక్వల్ టు 24/25, tan A ఈక్వల్ 3/4 అయినా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos B అన్నాడు. ఓకేనా, ఇక్కడ A + B అండ్ A అనేవి ఏంటి అక్యూట్ యాంగిల్స్ అన్నాడు. సో అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటి బిలో 90 degrees ఉంటే వాటిని మనం ఏమంటాం అక్యూట్ యాంగిల్స్ అంటాం. ఓకేనా, సో అయితే మనం ఏం కనుక్కోవాలి cos B అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి ఇక్కడ వాళ్ళు ఇచ్చింది కదా A + B, A ఆర్ అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ A + B, A ఇవి రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ అన్నప్పుడు B కూడా అక్యూట్ యాంగిలే అవుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు A + B అనేది ఏంటి <90 అంతే కదా, అంటే 90 కంటే తక్కువ ఉంటేనే ఇవి అక్యూట్ యాంగిల్స్, అంటే అందులో B కూడా A అనేది అక్యూట్ యాంగిల్ అయినప్పుడు B కూడా ఏమవుతుంది అక్యూట్ యాంగిలే అవుతుంది. సో B ఆల్సో అక్యూట్ యాంగిల్. సో నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము, సైన్ ఆఫ్ A + B ఈక్వల్ టు 24/25. నెక్స్ట్ tan A ఈక్వల్ టు ఇచ్చారు 3/4. ఓకేనా, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cos B అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఫస్ట్ చూడండి, సైన్ ఆఫ్ A + B ఈక్వల్ 24/25. సో ఇక్కడ A + B యాంగిల్ తీసుకుందాం, ఇది 24, సైన్ అంటే ఇది ఆపోజిట్, ఇది హైపోటెనియస్ 24/25, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ నేను ఇది x, ఇది y, ఇది z అనుకుంటే xz స్క్వేర్ ఈక్వల్ టు xy² ప్లస్ yz². xz అంటే 25² ఈక్వల్ టు xy² అంటే 24² ప్లస్ yz². 25 అంటే 525 ఈక్వల్ టు 24 అంటే 576 ప్లస్ yz² 625 అంటే సో 625 ప్లస్ 576 ఇక్కడ సైడ్ వస్తే -576 వస్తుంది ఈక్వల్ టు yz². సో 625 - 576 చేస్తే 49 వస్తుంది. సో yz² ఈక్వల్ 49, yz ఈక్వల్ ఎంత వస్తుంది 7, దీని వాల్యూ వచ్చేసి 7 వస్తుంది. సో ఇక్కడ tan కనుక్కుందాం, tan ఆఫ్ A + B. tan ఆఫ్ A + B ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ అనేది 24, అడ్జసెంట్ సైడ్ అనేది 7. సో tan ఆఫ్ A + B వాల్యూ తెలిసింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం, ఇది A, ఇది B, ఇది C అనుకుందాం, యాంగిల్ అనేది ఇక్కడ A అనుకుందాం.
సో ఇక్కడ tan A ఈక్వల్ టు 3/4 అన్నారు. tan A ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, రైట్? ఇది tan A ఈక్వల్ టు 3/4. సో ఇప్పుడు ఈ సైడ్ కనుక్కుందాం. ఈ సైడ్ ఎలా కనుక్కుంటాం? పైథాగరస్ థీరమ్ బేస్ చేసుకొని AC² ఈక్వల్ టు AB² ప్లస్ BC². AC² ఈక్వల్ టు AB² అంటే 3² అంటే 9 ప్లస్ BC² అంటే 4² అంటే 16 ప్లస్ 9 25. AC² ఈక్వల్ టు 25. AC ఈక్వల్ టు ఏమవుతుంది? √25. సో దట్ ఈక్వల్ టు 5. AC ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5. సో దీంట్లో ఒకసారి చూడండి. tan B ఈక్వల్ టు sin A ఈక్వల్ టు ఎంత అవుతుంది? sin A ఈక్వల్ టు 3/5. cos A ఈక్వల్ టు ఏమవుతుంది? 4/5. ఓకేనా? sin A cos A. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? యాక్చువల్గా cos B అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు cos B ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనము tan ఆఫ్ A ప్లస్ B ఫార్ములా అప్లై చేద్దాం. సో tan ఆఫ్ A ప్లస్ B ఈక్వల్ టు ఏంటి? ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు? 24/7 కదా. సో ఇది ఈ ఫార్ములా రాసి దాని నుండి కనుక్కుందాం. చూడండి, tan ఆఫ్ A ప్లస్ B అంటే ఏంటి? tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B ఈక్వల్ టు ఎంత? 24/7. సో tan A వాల్యూ ఎంత? క్వశ్చన్లో ఇచ్చారు 3/4 ప్లస్ tan B తెలియదు. సో tan B బై 1 మైనస్ tan A ఎంత? 3/4 ఇంటూ tan B దట్ ఈక్వల్ 24/7. ఓకేనా? సో నెక్స్ట్ 3/4 ఇక్కడ చూడండి, 3/4 ప్లస్ tan B. ఈ 4ని దీంతో మల్టిప్లై చేద్దాం. 3 + 4 tan B బై 4ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4 - 3 tan B బై 4 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 24/7. ఓకేనా? సో ఈ 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ 3 + 4 tan B బై 4 - 3 tan B ఈక్వల్ టు 24/7. అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? 7 × 3 + 4 tan B ఈక్వల్ టు 24 × 4 - 3 tan B వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 7 × 3 అంటే 21 ప్లస్ 7 4s 28 tan B ఈక్వల్ టు 24 × 4 96 కదా. 96 - 24 3s అంటే 72 tan B వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 72 tan Bని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. 21 ఇక్కడ సైడ్ తీసుకెళ్దాం. సో 28 tan B -72 ఇటు వస్తే ప్లస్ 72 tan B ఈక్వల్ టు 96 ప్లస్ 21 ఇటు సైడ్ తీసుకొస్తే -21 వస్తుంది. సో నెక్స్ట్ 28 + 72 అంటే ఇంత 100 కదా. సో 100 tan B ఈక్వల్ టు 96 - 21. 96 - 21 అంటే 6 - 1 అంటే 5, 9 - 2 అంటే 7. సో tan B ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? 75/100. ఓకేనా? సో tan B ఈక్వల్ టు ఎంత వచ్చింది? 75/100. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? cos B కనుక్కోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 75/100 అంటే ఇదే టేబుల్లో పోతుంది. 25 3s 75, 25 4s 100. సో tan B ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3/4 వచ్చింది. ఇంకా రాసిన చూడండి, tan B ఈక్వల్ టు 3/4. సో మనకి కావాల్సింది cos B కావాలి యాక్చువల్గా. సో ఇప్పుడు tan B అంటే మనం ఎలా రాస్తాం? sin B బై cos B. అంతేనా? sin B బై cos B. tan B ఈక్వల్ టు sin B బై cos B అని రాస్తాం. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు tan B అంటే sin B బై cos B అయితే ఇది సైన్కి సంబంధించింది, ఇది కాస్కి సంబంధించింది. సో ఇక్కడ cos B ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? 4/5 అవుతుంది కదా. అంతేనా? అంటే ఇక్కడ మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ యాంగిల్ చేసాం కదా ఇంతకుముందు. సారీ, ఇక్కడ B తీసుకుందాం యాంగిల్.
ఓకేనా. సో ఇక్కడ బి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, సైన్